ప్రపంచ ఆర్థిక వేదికలపై నవ్యాంధ్రవాణి వినిపించేందుకు ముందుండే ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి అలాంటి అరుదైన అవకాశం అందిపుచ్చుకున్నారు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా నేటి నుంచి చైనాలో పర్యటించనున్న చంద్రబాబు ఈ నెల 27న వరల్డ్ ఎకనామికల్ ఫోరం వార్షిక సమావేశాల్లో కీలకోపన్యాసం చేయనున్నారు. 5 రోజుల ఈ పర్యటనలో ముఖ్యమంత్రి 13 ద్వైపాక్షిక భేటీల్లో పాల్గొని ఏపీలో పెట్టుబడులపై వారితో చర్చలు జరపనున్నారు. కొత్త ఛాంపియన్ల వార్షిక సదస్సు పేరిట చైనాలో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన అంతర్జాతీయ అంశాలపై చంద్రబాబు చైనాలో కీలక ప్రసంగాలు చేయనున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, అధికారులతో కూడిన 12 మంది బృందం చైనాలో పర్యటిస్తోంది. వివిధ సంస్థల అధిపతులు, వాణిజ్యవేత్తలతోనూ చంద్రబాబు బృందం భేటీ కానుంది. సాయంత్రం టియాన్జిన్ నగరంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో సీఎం పాల్గొంటారు. వ్యవసాయం, ప్రజల కోరికపై పట్టణాల రూపకల్పన అనే అంశంపై ప్రసంగించనున్నారు. ఉత్పత్తి రంగంలో వస్తున్న మార్పులపై జరిగే సమావేశానికి చంద్రబాబు హాజరు కానున్నారు. అనంతరం వివిధ రంగాలకు చెందిన వ్యాపార ప్రముఖులతో ద్వైపాక్షిక సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, సానుకూల అంశాలు, ప్రభుత్వ ప్రోత్సాహం తదితర అంశాలను వివరిస్తారు. గతంలో చైనా పర్యటనకు వెళ్లినప్పుడు దాదాపు 5,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్న వారితోనూ మరోసారి చంద్రబాబు చర్చలు జరపనున్నారు. సోమవారం ఉదయం వాణిజ్య ప్రముఖులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి మధ్యాహ్నం వరల్డ్ ఎకనామిక్ ఫోరం చైర్మన్ ప్రొఫెసర్ ష్క్వాబ్తో భేటీ అవుతారు. అదే రోజు సాయంత్రం WEF వేదికగా సిటీస్ బై డిజైన్, నాట్ డిమాండ్ అనే అంశంపై ముఖ్య ప్రసంగం చేయనున్నారు. తర్వాత షేపింగ్ ఏ ఫుడ్ సిస్టమ్ అజెండా అనే అంశంపై కీలకోపన్యాసం చేయనున్నారు. రాత్రికి ప్రపంచ ఆర్థిక వేదిక నిర్వహించే షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ప్రొడక్షన్ అనే అంశంపై జరిగే చర్చా గోష్ఠిలోనూ చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ నెల 28న ముఖ్యమంత్రి బృందం టియాన్జిన్ నుంచి గుయాంగ్ నగరానికి వెళ్తుంది. అక్కడ అర్బన్ ప్లానింగ్ ఎగ్జిబిషన్ మ్యూజియం సందర్శించి గుయాంగ్ ఇంటర్నేషనల్ ఎకో కాన్ఫరెన్స్ సెంటర్కు చేరుకుంటారు. విజయవాడ స్వరాజ్ మైదానంలో సిటీ స్క్వేర్ పేరిట నిర్మిస్తున్న GIIC ప్రధాన కార్యాలయానికి వెళ్లి అక్కడి ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ నెల 29న ముఖ్యమంత్రి బృందం గిజు కొత్త నగరాన్ని సందర్శిస్తుంది. గిజు, ఏపీ మధ్య సోదర రాష్ట్ర సంబంధాలపై ఉభయుల మధ్య అవగాహన ఒప్పందం జరగనుంది. ఈ నెల 30న గిజులో జరిగే రోడ్ షోలో చంద్రబాబు బృందం పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనుంది. అదే రోజు రాత్రి హాంకాంగ్ నుంచి ఢిల్లీకి తిరిగి రానున్నారు.